ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఏ దేశం సేఫ్గా ఉంది అని అంటే భారతదేశం అన్ని దేశాల కంటే సేఫ్గా ఉంది. ప్రత్యేకించి సరిహద్దు దేశాలు, ఆసియా దేశాలన్నింటిలో కూడా భారతదేశం సేఫ్గా ఉంది అనేటువంటి ఒక ఫీల్ కనిపిస్తుంది. దీనికి కారణం ఏంది? భారతదేశం యొక్క విదేశాంగ విధానము, భారతదేశ విదేశాంగ విధానంలో వ్యూహాత్మకమైనటువంటి స్టెప్లు వేయటం అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ అమెరికాకి తలొగ్గాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ భారత విదేశాంగ విధానం ఒకవేళ అంత డొల్లగా ఉంటే ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నట్టు తరుణంలో సామాన్యుడికి కూడా ఇప్పటి వరకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. సరిహద్దు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లో ఇవాళ పెట్రోల్ డీజిల్ దొరక లాక్డౌన్ పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే చైనా కొంత ఇబ్బంది పడుతుంది, పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తైవాన్ తోటి. అలాగే బంగ్లాదేశ్ ఎలా ఇబ్బంది పడుతుందో మనం చూసాం. నేపాల్ ఇట్లా సరిహద్దు దేశాలన్నింటిలో కూడా దాదాపుగా అన్ని ఇబ్బందులు ఉన్నాయి. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి ఉంది. ఒక్క భారతదేశం అమెరికాను తట్టుకుంటుంది, రష్యాని స్నేహంగా ముందుకు కొనసాగిస్తుంది రష్యాతోటి. అలాగే ఇరాను భారతదేశం యొక్క ఆయిల్ నౌకలని హర్మూజ్ జలసంధి నుంచి పంపిస్తుంది అని అంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానంలో ఉండేటువంటి లౌక్యం. అమెరికాతోటి స్నేహం చేస్తూ మరోవైపు రష్యాతోటి పూర్వం నుంచి వస్తున్నటువంటి బలమైనటువంటి బంధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇలా మల్టిపుల్ వ్యూహాల్ని రచించడం ద్వారా భారతదేశ ప్రజలు ఇవాళ సేఫ్గా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండడం, అలాగే నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండడం అనేటువంటి విషయాన్ని దురంధర్ సినిమాలో చెప్పారు. దురంధర్ సినిమాలో చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశానికి ఎంత సేఫ్గా ఇప్పుడు ఉన్నాయో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు